గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైడెడ్ మూవీ గేమ్ చేంజర్ ఇక వచ్చే ఏడాది జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో మూవీ టీం ప్రమోషన్లు గట్టిగా చేస్తూ ఉందనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ యొక్క చిత్రం నుంచి విడుదలైన ప్రచార పోస్టర్లు, పాటలు, టీజర్ మూవీపై ఉన్న మంచి బజ్నైతే క్రియేట్ చేశాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా రీసెంట్గా విడుదల చేసిన టీజర్ అయితే అంచనాలను మరింత రెట్టింపు చేసింది. ఇక మూవీ రిలీజ్కు ఇంకా కొన్ని రోజులే ఉండడంతో మూవీ టీం అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ను భారీగానే ప్లాన్ చేసింది. ఇక డిసెంబర్ 21న డల్లాస్లో జరిగిన ఈ యొక్క ఈవెంట్కు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. ఇక ఈ యొక్క సందర్భంగా అక్కడే 4వ పాటను రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఈ యొక్క పాటలో శంకర్ మార్క్ కనిపిస్తూ ఉంది. డోప్ అంటూ సాగే యొక్క పాట అపరిచితుల్లోని నీకు నాకు నోకియా పాటను తలపిస్తూ ఉంది. రీచింగ్గా ట్రెండింగ్గా సాగుతూ ఉంది. ఇక ఇందులో రామ్ చరణ్, కేరా అద్వానీ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క పాట మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి. ఇక విజువల్స్ అయితే చాలా రిచ్గా ఉన్నాయని ప్రస్తుతం ఈ యొక్క పాట నెటిజన్లను తెగ ఆకట్టుకుంటూ ఉంది. అయితే మిగతా పాటల్లో ఈ యొక్క పాట జనాలకు రీచ్ అవ్వడానికి కాస్త సమయం పట్టేలా ఉందని ఓ వర్గం ఆడియన్స్ అంటూ ఉన్నారు. మొత్తానికి తాజాగా విడుదల చేసిన ఈ యొక్క సాంగ్ మాత్రం మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందని చెప్పాలి. ఇక సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై. అయితే తాజాగా ఈ యొక్క సాంగ్ను వీక్షించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై. చరణ్ గారు, సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది. ఇక ఈ యొక్క సాంగ్లో తమన్ అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ, లిరిక్స్ కానీ, మరీ ముఖ్యంగా జానీ మాస్టర్ కంపోజ్ చేసిన విధానం కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా షూటింగ్ లొకేషన్స్ కానీ, షూటింగ్ సెట్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక ఇందులో మీ డ్యాన్స్ మూమెంట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. ఇక కీరాతో కలిసి మీరు వేసిన మూమెంట్స్ అయితే చాలా బాగా ఉన్నాయి. పక్కా యొక్క సాంగ్ మరెన్నో రికార్డును క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ శేఖర్ మాస్టర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.